అందరికీ నమస్కారం అండి. రుచి అమోఘం ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను భక్షాలు ఎలా చేయాలో, భక్షాలు, బొబ్బట్లు, బూరెలు అని కూడా అంటారండి. భక్షాలు ఎలా చేయాలో నేను చూపిస్తాను. దీనికి కావలసిన పదార్థాలు, నేను ఒక గ్లాసు శనగపప్పు తీసుకున్నాను. ఇది మనం వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో ఒక 1 గ్లాస్ శనగపప్పు తీసుకున్నాను. ఈ శనగపప్పుని మనం ఒక గిన్నెలో వేసేసుకొని అది మునిగేంత వరకు, అంటే దాన్ని మంచిగా 2-3 సార్లు కడిగి క్లీన్ చేసుకొని మునిగేంత వరకు వాటర్ పోసుకొని హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలండి. ఇలా నానబెట్టుకున్న పప్పుని మనము ఉడకబెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత పలుకుగా ఉడకబెట్టుకోవాలండి. ఎలా ఉండాలంటే ఇలా మనము ప్రెస్ చేస్తే పప్పు ఇట్లా మెత్తగా స్మాష్ అయ్యేలాగా ఉండాలి. దాన్ని మనం ఒక చిల్లుల గిన్నెలోకి తీసుకొని వాటర్ అంతా వంపేసుకోవాలి. ఈ పప్పుని మనం ఒక పొడి క్లాత్ పైన వేసి ఆరనివ్వాలండి, తడి అంతా. తర్వాత ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి. మిక్సీలో వేసి ఇలా బరకగా గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలా చేసుకుంటే ఏంటంటే మనకు ముద్దలాగా కాకుండా ఉంటుంది. తర్వాత ఇంకొక బౌల్లో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టేసి దాంట్లో మనం ఎంతైతే పప్పు తీసుకున్నామో అదే గ్లాస్తో నేను షుగర్ తీసుకున్నానండి. దీంట్లో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసాను షుగర్ మునిగే వరకు. తర్వాత ఇదంతా కూడా పాకంలాగా వస్తుంది, అంతసేపు మనము కలుపుతూ ఉండాలి. షుగర్ అంతా కరిగే వరకు కలుపుతూ ఉండాలండి. ఇది మంచి పాకంలా అవుతుంది. ఇలా పాకం మంచిగా అవుతున్నప్పుడు మనము ఏం చేయాలంటే చూసుకోవాలండి. మనము అంటే ఈ వాటర్ సరిపోతుందా మనం వేసిన పప్పుకి చూసుకొనేసి కాసేపు అలాగే పాకం మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు మనం ఏదైతే గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ పప్పు పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకున్న పప్పుని దాంట్లో వేసేయాలి. మొత్తం పప్పును వేసేసి ఉండలు లేకుండా మంచిగా స్టవ్ సిమ్లో పెట్టేసి నెమ్మదిగా కలుపుతూ ఉండాలండి. మనం గ్రైండ్ పట్టిన పప్పు మొత్తం కూడా పాకాన్ని అబ్జర్వ్ చేసింది. సో కొంచెం అది మనకి లూజ్గా అనిపిస్తుంది, కానీ మనం స్టవ్ పైన ఉంచుతుంది గట్టి పడుతుందండి. చూడండి, అలా వేస్తే అలా గట్టి పడుతుందా చూడండి, అలా కలుపుకోవాలి. చూసారా? ఇప్పుడు దీంట్లో ఒక 3 నుంచి 4 ఇలాచీలని పౌడర్ చేసి వేసుకోవాలండి. ఇలా పౌడర్ చేసిన ఇలాచీని మనం ఏదైతే పప్పు చేసామో దాంట్లో వేసేసి మొత్తం కలపాలి. ఇప్పుడు మనం స్పూన్తో వేస్తే ఆ పప్పు ఇలా జారుగా కాకుండా ముద్దలాగా పడుతుంది కదా, ఇలా ఉంచుకోవాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని అంతటిని చల్లారబెట్టుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నేను దాదాపు ఒక 150 గ్రామ్స్ మైదా పిండి తీసుకున్నానండి. దానిలో ఒక 2-3 స్పూన్స్ మన గోధుమ పిండి వేసాను. చపాతీల పిండి ఉంటుంది కదా, వేసాను. కొంచెం ఆయిల్, కొంచెం లైట్గా సాల్ట్ వేసేసి మంచిగా కలిపేసి మనం చపాతీ పిండి ఏ విధంగానైతే తడుపుకుంటామో ఆ విధంగా కలుపుకోవాలండి. వాటర్ వేసేసి చూడండి, ఈ విధంగా మెత్తగా చపాతీ పిండిలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేనండి. మంచిగా నానుతుంది పిండి. ఇప్పుడు దాంట్లోంచి చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మన చపాతీ పిండి కంటే తక్కువ, పూరి పిండి కంటే ఎక్కువ, పూరి ఉండలు చేస్తాం చూడండి, దానికంటే కొంచెం ఎక్కువగా, చపాతీ కంటే తక్కువ తీసుకొని ఇలా మనం వేళ్ళతో ఇలా తిప్పుతూ ఒక చిన్న సైజు ఒక చిన్న పూరిలాగా చేసుకోవాలండి. దాంట్లో మనం ఏదైతే చేసి పెట్టుకున్నామో పప్పు మిశ్రమాన్ని
దాన్ని చల్లారిన తర్వాత ఇలా ఉండలుగా తీసుకొని మనం ఏదైతే చేసామో ఆ చిన్న పూరిలో దీన్ని పెట్టేసి మనం అంచుల్ని వెంబడిని లాగుతూ ఉంటే అదొక దాంట్లోకి ఇట్లా ఒక బాల్ లాగా అయిపోతుందండి. దాంట్లో పెట్టేసి ఈ విధంగా మనం తిప్పుతూ ఉండాలి. దీనికి కొంచెం ఆయిల్ రాసుకున్నా పర్లేదండి. ఆయిల్ కానీ నెయ్యి కానీ రాసేసుకోవాలి మన చేతులకు అంటకుండా. ఈ విధంగా చేసుకున్న అన్ని ముద్దల్ని మనం ఒక పాలిథిన్ కవర్ కానివ్వండి, ఏదైనా అరిటాకు లాంటిది ఉంటే తీసుకొని దానిపైన నెయ్యి కానీ నూనె కానీ వేసేసి మనం ఏదైతే మిశ్రమం చేసి పెట్టుకున్నామో పప్పు పూర్ణాలని ఈ విధంగా ఒక కవర్ పైన వేసేసి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుంటూ ఒత్తుకోవాలండి. మీకు లావుగా కావాలంటే లావుగా చేసుకోవచ్చు, పల్చగా కావాలంటే కూడా పల్చగా చేసుకోవచ్చు, ఎవరి ఇష్టం వాళ్ళండి. ఈ విధంగా ఒత్తిన తర్వాత బాగా పల్చగా ఒత్తుకోకండి, ఎందుకంటే కవర్కి అతుక్కుపోతాయి, మళ్ళీ తీసేటప్పుడు ప్రాబ్లం అవుతుంది. తర్వాత స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ ప్యాన్ పెట్టేసి ఆయిల్ వేసేసి స్పూన్తో మంచిగా ఆయిల్ని స్ప్రెడ్ చేసి మనం ఏదైతే చేసుకున్నామో దానిని నెమ్మది ఆ కవర్ని తీసేస్తూ ఆ తవా పైన వేసుకొని నెమ్మదిగా కాల్చుకోవాలండి. దీంట్లో నెయ్యి కానీ నెయ్యి వేస్తే బాగుంటుందండి. మొత్తం నెయ్యి కాకుండా కొంచెం నెయ్యి కొంచెం నూనె రెండు మిక్స్ చేసి వేస్తున్నాను నేను. అటు ఇటు తిప్పుతూ మంచి కలర్లో కాల్చుకోవాలండి. మళ్ళీ ఒకసారి మనం ఆయిల్ కానీ నెయ్యి కానీ చుట్టూ వేసేసుకోవాలి. మన ఇష్టం, మనకి ఎంత ఆయిల్ కావాలన్నా ఎంత నెయ్యి కావాలన్నా వేసుకోవచ్చు. దీనికి బాగుంటుందండి నెయ్యి కాంబినేషను. చూసారా, ఈ విధంగా ఆయిల్ వేసేసుకోవాలి. ఇలా వేయడం, ఆయిల్ని తరచుగా వేయడం వల్ల ఏమవుతుందంటే మనం చేసిన ఈ భక్ష్యాలు సాఫ్ట్గా వస్తాయండి. చూసారా, ఈ విధంగా అటు ఇటు తిప్పుతూ మంచి కలర్ వచ్చే వరకు కాల్చుకోవాలి. అలాగే ఇలా చేసుకున్న దాన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిగతావన్నీ కూడా ఇలాగే చేసుకోవాలి. అంతే అండి, ఎంతో రుచికరమైన భక్ష్యాలు రెడీ. ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకునే భక్ష్యాలు మీరు కూడా ఇంట్లో ఈజీగా ప్రిపేర్ చేసుకొని కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.